ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆవిడ ఊరుకునేది కాదు. పూజ రా పూజ ప్రతి ఆధారం అడిగేది. వెళ్ళేదాన్ని. వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో ఒక్క ముక్క అర్థమయ్యేది కాదు. అసలు ఏమీ అర్థమయ్యేది కాదు. ఏం చెప్తున్నారు అసలు ఏంటక్క ఇదంతా అనుకుని నాకు ఏం అర్థం కాక అప్పుడు నాకు ఏం అర్థం కావట్లేదక్క ఏంటక్క అంటే కొడుకుంటూ ఉంది ఒక అక్క. కొడుకు అంటే కాదు చెక్కి పడుకోకపోయినా పని అయిపోయింది. ఇంకా అక్కడ బోర్ కొట్టేసారి పడుకుంటుంది. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఒకసారి ఒక బ్రదరు అది అక్కడ ఉన్న పాస్టర్ గారు ఇలా నిలబడి నా మనోనేత్రం తెరచి అనే పాట పాడుతున్నారు. పాట పాడుతున్నప్పుడు ఎందుకో తెలీదు నాలో ఆసక్తి పుట్టింది. అప్పటి వరకు చాలా డల్గా ఫీల్ అయ్యింది నేను. ఆ పాట వింటున్నప్పుడు అసలు అందులో అది నా కోసం రాసినట్టుగానే ఉంది. అదంతా నా జీవితమే, ఇదంతా నాదే. అవును నేను లోకము పాపము ఇవన్నీ నాలో ఉన్నాయి. అవును అని ఒక ఒప్పుదల కలుగుతూ వస్తుంది నాకు. కానీ నేను ఏమనుకుంటున్నానంటే దేవుడు లేడా అనుకుంటున్నాను. అప్పుడు ఒకసారి ఆంటీ గారు ఏమన్నారంటే ఒకసారి పిలిచారు, ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నాను, నువ్వు కూడా ఉంది కదరా మీ అమ్మగారు అప్పుడు చెప్ది అని అది అంటే అప్పుడు నేను నాకున్న ప్రశ్నలను అడుగుతూ వచ్చాను. ఏమనంటే ఆంటీ గారు మీరు రమ్మంటున్నారు, ఇదంతా ఒక మత భక్తి, దీంట్లోకి వెళ్తే మళ్ళీ రావడానికి ఉండదు, పాపం వద్దంటారు, అది వద్దంటారు, ఇది వద్దంటారు, మన వల్ల అవదంటారు. నాకు ఫ్రీగా ఉండాలంటే చాలా ఇష్టం. అంతేకాదు ఒక కట్టడ పెట్టి ఇలాగే ఉండాలి, ఇలాగే డ్రెస్ వేసుకోవాలి, ఇవి ఏం పెట్టుకోకూడదు, అసలు ఇలాంటివి నాకు అస్సలు ఇష్టం ఉండదు, నాకు ఫ్రీడంగా ఉండాలి అని చెప్పేసి నేను చెప్పి, అంతేకాదు అసలు దేవుడు ఉన్నాడంటారా, దేవుడు ఉంటే ప్రపంచం అంతా ఎందుకు ఇలా ఉంటుంది, ఎందుకు ఈ అన్యాయాలు అక్రమాలు పాపాలు ఇవన్నీ ఎందుకు, అందరూ ధనికులుగా ఉండాలి కదా, అందరూ చాలా అందంగా ఉండాలి కదా, ఏంటి అసలు దేవుడు లేడు ఏమీ లేడు అని అలాగే నేను వాదించడం మొదలు పెడితే అప్పుడు ఆంటీ గారు అన్నారు, కొన్ని ఇళ్ళు చెప్పారండి. చెప్పిన తర్వాత ఒక మాట అన్నారు, పూజ నువ్వు వెళ్ళి బైబిల్ చదువు అన్నారు. అప్పటి వరకు ఆంటీ గారి స్వరం అలా ఉంది. నువ్వు వెళ్ళి బైబిల్ చదువు అన్న స్వరం ఆవిడ స్వరం కాదు, ఏదో స్వరంలా ఉంది, ఏదో అది లోపల తాకుతుంది, నువ్వు వెళ్ళి బైబిల్ చదువు అనేసి. ఇదేంటిది, మా అమ్మ ఎప్పుడో చిన్నప్పుడు ఉంది బైబిల్ ఇంట్లో ఉంది, ఎప్పుడు తెరవలేదు, బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్తున్నాము వస్తున్నాము తప్పించి ఇప్పుడు కూడా ఎప్పుడు అది ఓబిలి చదివింది లేదు ఆ జీవితంలో. అయితే ఆంటీ గారు నువ్వు వెళ్ళి బైబిల్ చదువు అని అన్నాం, కానీ ఒక రకమైన స్వరము అదో రకమైన బలవంత పెడుతుంది, నువ్వు వెళ్ళి చదువు వెళ్ళి చదువు వెళ్ళి చదవాలి చదవాలంటే నేను బలవంత పెడుతుంది. ఏంటి బలవంతం లోపల జరుగుతుంది ఏంటిది, నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చూడలేదు. నేను దేవుడు ఎక్స్పీరియన్స్ అవ్వడము అని అక్కడ నుంచోవడం అలా చేయడం చేసాను, కానీ ఎప్పుడు నేను దేవుడిని ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఫస్ట్ టైం నువ్వు వెళ్ళి బైబిల్ చదువు అన్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ నేను పొందుతూ వచ్చాను. ఏంటంటే ఒక స్వరం నువ్వు వెళ్ళి చదువు అని చెప్తా ఉన్నప్పుడు అది దేవుడు నాకు అప్పుడు తెలియదు, నా అంతరంగా మాట్లాడుతుందేమో నేను అనుకుని అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి అప్పుడు ఎవరు లేరు ఇంట్లో, ఓపెన్ చేసేస్తున్నారు, తలుపు తీసినప్పుడు అక్కడ ఈ బైబిల్ మీద పరిశుద్ధ గ్రంథము అని రాయబడతా వచ్చింది. అది ఇలాగ షెల్ఫ్లో ఉంది. షెల్ఫ్లో ఉంటే పైన చూసాను పరిశుద్ధ గ్రంథం అని ఉంది. అసలు దీన్ని నేను ముట్టుకోవచ్చా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎన్నో పాపాలు చేశాను కదా, నా ఇష్టానుసారం నేను జీవించాను కదా, అసలు ఇది టచ్ చేయొచ్చా అన్న మాట నాలోనే వస్తా ఉన్నప్పుడు ఇది పరిశుద్ధమైంది, చాలా పరిశుద్ధమైంది కదా, నేను ముట్టుకోకూడదు కదా అనేసి దాన్ని టచ్ అయినా వద్దా, తెరవనా వద్దా అని అంటున్నప్పుడు, కానీ లోపల స్వరం మాత్రం నువ్వు చదువు, నువ్వు బైబిల్ చదువు. ఆ ఆంటీ గారు చెప్తున్న స్వరమే పదే బలవంత పడుతుంది. నా లోపల ఉన్న పాపమేమో వద్దు, నువ్వు దీనికి అర్హురాలు కాదు అని అంటున్నాను. ఇలా రెండు స్వరాల మధ్యలో మనసు నలిగిపోతుంది, ఏం చేయాలో తెలియదు, చదవాలనుంది వద్దనుంది, ఇలా రెండింటి మధ్యలో కనబడతా ఉన్నప్పుడు ఒక్కసారిగా నువ్వు బైబిల్ చదువుని బలంగా నన్ను తాకుతా ఉంది. అప్పుడు నేను సరే ధైర్యం చేసి చదువుదాము అని చెప్పేసి ఇలా ఓపెన్ చేసి ఫస్ట్ ఏముంటుంది అని చదివేటప్పటికి ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని అంత వెంటనే క్లోజ్ చేస్తానండి. ఇంకా భయం వేసింది ఆ మాట చదివిన వెంటనే. ఇప్పటి వరకు ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది, ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది అని నేను సైంటిస్ట్ అవ్వాలి, తర్వాత ఇవన్నీ తెలుసుకోవాలి, స్పేస్కి వెళ్ళాలి, ఇవన్నీ నా ఎయిమ్స్. అట్లాంటిది ఒక్కసారిగా బైబిల్ చదివినప్పుడు ఇది నేనే చేశానని ఒక స్వరం వినబడుతుంది, వాక్యమే ఆవిడ చెప్తుంది కదా మాటే, కానీ అందులో నుంచి ఒక స్వరం వినబడుతుంది, ఇందులో నుంచి కూడా ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్టుగా ఉంది, ఏదో చదివినట్టుగా లేదు. అంతకుముందు నేను చాలా బుక్స్ చదివాను, కానీ ఎప్పుడు వ్యక్తి మాట్లాడినట్టుగా నేను ఎప్పుడు
ఉన్నాడంటే ఖచ్చితంగా తీర్పు ఉంటుంది, ఖచ్చితంగా నరకం ఉంటుంది. నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్తాను. ఒక్కసారిగా భయం వేసి మొత్తం చెమటలు పట్టేసి గూస్ బంప్స్ వచ్చి చాలా రకమైన భయం వేసి అమ్మో దేవుడు ఉన్నాడా అనేసి ఒక రకమైన భయం పడుతుంటే పక్క నుంచి నా మనసు ఏం చెప్తుందంటే, దేవుడా నీ మొహం, దేవుడు ఎక్కడున్నాడు, నువ్వు మళ్ళీ మర్చిపోయావా, నీ ప్రశ్నలన్నీ మర్చిపోయావా, దేవుడేం లేడు, ఈ బైబిల్ ఎంత ఉంది కదా, దీంట్లో బోల్డ్ లోపాలు ఉంటాయి, చదివి చూపించు, అప్పుడు నీ పాపాలన్నీ కూడా కప్పబడతాయని నా మనసు చెప్తుంది. దేవుడు లేడంటే నా పాపాలు ఎవరు చూడలేరు కదండి అనేసి నా మనసు చెప్తున్నప్పుడు, సరే అయితే ఈసారి బైబిల్ చదివి ఇందులో ఉన్న లోపాలని నేను చెప్తాను, ఇందులో లోపం ఉందంటే దేవుడు లేనట్టేగా అనేసి అప్పుడు నేను ఏం చేశానంటే చదవడం స్టార్ట్ చేస్తూ ఉంటే వారానికి 7 రోజులు కదండి అది బైబిల్లో ఉంది. నాకు నమ్మిక పడుతుంది లోపల, నేను చదువుతున్నాను ఇందులో లోపాలు కనుక్కోవాలని, కానీ నాలో నమ్మిక పడుతుంది. దేవుడు ఆదాముని అవ్వని మట్టితో చేశాడు, మనం కూడా చెమట పడితే ఇలాంటి మట్టి వస్తుంది కదా, ఇవన్నీ నాకు నమ్మిక పడుతుంది. నిజమే దేవుడు ఉన్నాడు, దేవుడు చేశాడు ఒక మనసు చెప్తుంది. ఇంకో వైపు ఏమో కాదు నమ్మే బొమ్మని ఏమైనా నమ్మేస్తామేమో, కాదు దేవుడేం లేడు, ఇంకో కూడా తప్పులు ఉంటాయి ఇంకో మనసు చెప్తాను. ఇలా రెండింటి మధ్యలో చదవడం అలా చేస్తున్నప్పుడు ఒక అంశం వచ్చింది. కయ్యను హేబేలు వచ్చినప్పుడు కయ్యను వెళ్ళిపోయినప్పుడు తన భార్యతో వెళ్ళడానికి రాయబడతా వస్తుంది. దొరికేసిన తప్పు, కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది అని నాకు తప్పు దొరికింది అని చెప్పేసి నేను వెళ్ళి ఆంటీ గారికి వెళ్ళి చెప్పాను, ఆంటీ గారు నాకు బైబిల్లో తప్పు దొరికిందండి, ఇలాంటి తప్పులు ఎన్ని ఉంటాయో, మీరు దీన్ని దేవుడి గ్రంథం అని అంటున్నారు, అదేం కాదు, ఇది అసలు కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వస్తుందండి అని చెప్పేసి నేను అడిగితే కాదమ్మా, ఆదామవ్వలు ఫస్ట్ సంతానం వాళ్ళే కదా, వాళ్ళ పిల్లలంటే వాళ్ళ చెల్లెల్నే వాళ్ళు చేసుకుని ఉండొచ్చు, ఫస్ట్ తరం కాబట్టి తర్వాత నుంచి దేవుడు కట్టడాలు పెట్టాడు అని చెప్పేసి చెప్తే నా మనసుకి సమాధానం అనిపించింది. నిజమే కదా, ఫస్ట్ జనరేషన్ కదా, అలాగే జరిగింది కదా, తర్వాత దేవుడు రిలేషన్స్ పెట్టాడు కదా, అవును కదా అని నేను బైబిల్ వ్యతిరేకంగా చదువుతున్నాను, కానీ నాలో నమ్మిక పుడతానే వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకా చదువుదాం అని చెప్పి చదువుతుంటే నోవహు కాలం వచ్చిన తర్వాత అక్కడ ఒక మాట ఉంటుంది, ఒకసారి చదువుదామని. అధ్యాయము ఆదికాండము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూచి భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకుని. అంతే, ఈ దేవుని హృదయం నాకు కళ్ళ కట్టినట్టుగా కనబడింది. ఈ పైన ఉన్నది నేను, కింద నా కోసం బాధపడుతున్న దేవుడు. ఇది చదివిన వెంటనే నేను ఇంకా బైబిల్ చదవలేకపోయానండి. అలాగే ఆ వచనం చదివిన తర్వాత ఇంకా నేను పాస్ అవ్వలేకపోయాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నది నేనే. నా చెడుతనము దేవుని దృష్టికి ఇలా కనబడుతుంది. నా హృదయంలోని తలంపులు ఊహలు అన్ని చెడ్డవని చూసి దేవుడు శిక్షించడం పక్కన పెడితే బాధపడుతున్నాడు అన్న విషయం నాకు చాలా బాధ అనిపించింది. దేవుడు ఏంటి, ఈ భూమి ఏంటి, ఎంత ఉంది, ఆకాశం, సూర్యచంద్రుడు, నక్షత్రం లెసన్లో చెప్తారు. సూర్యుడు ఒక నక్షత్రము, అది దగ్గరగా ఉంటుంది కాబట్టి మనకు దగ్గర కనబడుతుంది, కానీ చాలా పెద్దది. ఆ సూర్యుని దగ్గర భూమి ఒక స్పాట్లో ఉంటుంది అంతే. అలాంటిది నక్షత్రాలు ఎంతెంత ఆకాశమంలో ఎంత ఉంటుందో చెప్తారు. మరి దాన్ని సృష్టించిన సృష్టికర్త ఎంత ఉంటాడు? ఆయన నా కోసం బాధపడ్డానండి. అది నా హృదయం కోసం. ఎవ్వరు పట్టించుకోరు. మా అమ్మ ఏం చేస్తుంది, నేను తిన్నానా, ఉన్నానా, పడుకున్నానా, నా వస్త్రాలు ఎలా ఉన్నాయి, ఒక డ్రెస్ కొనాలంటే మా అమ్మ దానికి సంబంధించిన గాజులు, బొట్టు అన్నీ కొనేది, అన్ని సమస్తం అలంకరణకు సంబంధించినవి అన్నీ నాకు ఇచ్చేది. ఒక డ్రెస్కి మ్యాచింగ్ అన్నమాట. అట్లా నన్ను చూసేది భౌతికంగా, కానీ నా హృదయం ఎప్పుడు కూడా నా తల్లి గమనించలేదు. కానీ దేవుడు నా హృదయం గురించి మాట్లాడుతున్నాడు. అది ఎవ్వరు చూడలేదు నేను అనుకున్నా, కానీ ఆ హృదయం దేవుడు చూస్తున్నాడు అన్న విషయం నాకు చూపించాడు. చూపించిన వెంటనే నేను ఇంకా దాన్ని కంటిన్యూ చేయలేదు, కానీ ఏడవడం మొదలుపెట్టాను. ఎందుకంటే నా కోసం ఆయన ఎందుకు బాధపడుతున్నాడు అన్నారు. ఏంటి ప్రభా, ఏంటి పరిస్థితి, ఎందుకు మీరు అంతా వేదన చెందుతున్నారు అని చెప్పేసి ఎలా అంటే ఇంకా ఒక రకమైన పశ్చాత్తాపం కలుగుతుంది హృదయంలో. చాలా వేదన, దేవుడి ప్రేమ తాకడం అలా జరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో మనసు,
నువ్వు నమ్మేస్తున్నావా దేవుడు ఉన్నాడని అనేసి. నిజమే కదా, దేవుడు లేడు కదా, కాదు కాదు ఉన్నాడని ఇంకో మనసు. ఆయన నీ కోసం బాధపడతాడని ఇంకో మనసు. ఏంటి నిజంగా ఉన్నాడా లేదా ఏంటి అనేసి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు అసలు దేవుడు ఉంటే మరి ఆయన ఎవరు సృష్టిస్తారు? సరే, మాకు హిందూ దాంట్లో ఉంటుంది ఆది పరాశక్తి ఫస్ట్ ఉంటుంది, ఆయన నుంచి బ్రహ్మ వీళ్ళందరూ వచ్చారని చెప్పేసి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ యెహోవా కూడా ఆది పరాశక్తిని సృష్టించిందా? ఒకవేళ సృష్టిస్తే ఆ ఆది పరాశక్తిని మరి ఎవరు సృష్టించారు? సరే, ఎవరైనా ఫస్ట్ స్టార్ట్ అవ్వాలి, వాళ్ళు ఎలా వచ్చారు? ఇది నా ప్రశ్న. నాకు అసలు ఏం అర్థం కాల. ఓ పక్క నుంచి ఈ సిచ్యువేషన్ జరుగుతున్నా, ఓ పక్క నుంచి ఆ సిచ్యువేషన్ జరుగుతుంది. దేవుడు ఉంటే ఆయనకు ఆయనగా ఎలా వస్తాడు? ఇది నాకు అస్సలు అర్థం కావట్లేదు. అప్పుడు నేను దేవుణ్ణి అడిగాను నా మనసులో నుంచి, ప్రభువాన్ని ఎలా జరుగుతుంది? అసలు మిమ్మల్ని సృష్టించింది ఎవరు? అసలు ఫస్ట్ వచ్చింది ఎవరు? అసలు ఫస్ట్ మీరేనా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళలో వచ్చేది నాకు అస్సలు అర్థం కావట్లేదు అని ఇలాగే నేను దేవునితో మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు నా అంతరంగంలో నుండి ఒక స్వరం వినబడింది. ఏమనంటే, నువ్వు ఉన్నావా అన్నారు. ఒక్కసారిగా నాన్న నిజంగా నేను ఉన్నాను, చిన్నప్పటి నుంచి అమ్మమ్మ ఇంటి దగ్గర ఉన్నాను. వెనక్కి మొత్తం అంతా జ్ఞాపకం చేసుకున్నాను, నేను ఎక్కడ ఏం చేశాను అన్నీ జ్ఞాపకం చేసి నేను ఉన్నాను ప్రభా అని అన్నాను. నువ్వు ఉన్నావంటే నేను ఉన్నాను అన్నాను. అదేలాగా నేనున్నాను, నన్ను చేసిన మీరున్నాను, మీరు ఎలా వచ్చారన్న నా ప్రశ్న ప్రభా. మీరు లేరని అన్నట్లా, లేరని కూడా అంటున్నాను. ఇలాగా అన్ని రకాలైన మాటల్ని దేవుని దగ్గర పెట్టడం స్టార్ట్ చేసినప్పుడు నా ఊహ కన్నట్లేదంటే, అప్పుడు నేను బైబిల్ చదువుతున్నప్పుడే శిష్యులు కొన్ని విషయాలు అడుగుతున్నప్పుడు కొన్ని మర్మంగా ఉంచబడ్డాయని చెప్పారు. తర్వాత దాన్ని నాకు రివీల్ చేశారు దేవుడు, నా మైండ్ మెచ్యూరిటీ అయిన తర్వాత. ఆయనకి ఆది లేదు అంతము లేదు అని, అంటే ఆయనకి పుట్టుక లేదు మరణము లేదు, ఆయన స్వయంభూడు అంటారు, అంటే ఆయనగా ఉన్నాడు. ఈ విషయం అర్థం చేసుకోవడం నాకు చాలా టైం పట్టింది. ప్రార్థన చేసుకొని ప్రభా ఈ విషయం నాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు నాకు చాలా టైం. ఏంటంటే మనం ఒక కాల పరిమితిలో ఉన్నాం, ఈ కాలం దాటున్నాడు ఆయన. అంటే మన కాల పరిమితి ఉంది, ఇన్ని వేల సంవత్సరాలు 2000 సంవత్సరాలు మనం వచ్చాము. ఈ కాల పరిమితికి వెనక ముందు ఉన్నాడు, భవిష్యత్తు కూడా ఆయన చూడగలవాడు. ఇది మన ఆలోచనకు అందదు. కానీ దేవుని వాక్యం చెప్తా ఉన్నప్పుడు నేను చాలా భయపడి ఆశ్చర్యపడతా ఉన్నప్పుడు నేను మరలా మందిరంలోకి వెళ్ళడం, మరలా అదే పాట నా మనోనేత్రము తెరచి ఆ పాట పాడుతున్నప్పుడల్లా నా పాపాలు నన్ను బాగా నొప్పించేది. ప్రభా నేను ఇక ఈ లోకం కోసం జీవించను, నేను నీ కోసం జీవిస్తాను అని ఒక తీర్మానం నాలో కలుగుతూ వచ్చేది. ఏంటిది, నాకు అసలు ఇష్టం లేదు, నాకు లోకం అంటేనే ఇష్టం. కానీ నా మనసే, నా ఆత్మ ఏంటి లోపల ఇది కోరుకుంటుంది ఏంటి, ఏంటో అర్థమయ్యేది కాదు. మందిరంలో ఉన్నంతసేపే వాక్యమేమో అర్థమయ్యేది కదా, పాట ఒక్కడే అర్థమయ్యేది. ఆ పాటలోనే చాలా ఆనందం అనిపించేది, ఆ పాపపు ఒప్పుదలలోనే చాలా ఆనందం అనిపించేది. దేవుణ్ణి ఆరాధించడం అక్కడే ఉంది అని నాకు అనిపిస్తూ వచ్చేది. అలాగా నేను ఆ హృదయాన్ని నొప్పి కలుగుతూ ఉన్నప్పుడు ప్రభా ఎంత పాపిని కదా, నేను ఎన్నో పాపాలు చేశాను కదా, మరి నా పరిస్థితి ఏంటి? నేను ఖచ్చితంగా ఇలాగే ఉంటే కనుక నేను నరకానికి వెళ్ళిపోతాను, నేను మిమ్మల్ని ఎప్పటికీ చేరుకోలేను కదా, నా వల్ల అవ్వదు అనేసి నేను నా పాప స్వభావాన్ని అంతటి దేవుని దగ్గర కుమ్మరించేదాన్ని. నా వల్ల కాదు ప్రభా అని చెప్పేసి చెప్తా ఉన్నప్పుడు అప్పుడు నాకు దేవుడు సిలువను గురించి తెలియజేస్తా వచ్చారు. ఇదిగో నీ పాపాల కోసమే నేను మరణించాను అనేసి చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను. అసలు దేవుడేంటి, సర్వలోక సృష్టికర్త నా కోసం ఈ లోకానికి రావడం ఏంటి, ప్రాణం పెట్టడం ఏంటి? అసలు ఆ ఒక్క అంశము నన్ను చాలా నలిపేసింది హృదయంలో. అసలు ఆ విషయం నేను తట్టుకోలేకపోయాను. ఎందుకంటే నేనే ఏదైనా చిన్న బురదగానే ఏమైనా ఉందంటే చాలా అసహించుకుంటాను. నేను చాలా చిన్నది ఏదైనా ఉంటే చిన్నప్పటి నుంచి అంతే. అట్లాంటిది దేవుడు పరిశుద్ధుడు, అసలు ఆయనలో ఏ లోపం లేదు. అట్లాంటి దేవుడు అసలు నన్ను ప్రేమించడం ఏంటి, నన్ను కలగజేయడం ఏంటి, నా దగ్గరికి రావడం ఏంటి, ఇదంతా నిజమేనా, అందులో నా కోసం ప్రాణం పెట్టడం ఏంటి అనే అంశము నన్ను చాలా మనసులో నలుపుతూ వచ్చింది. అప్పుడు నేను ఆయన్ని స్వీకరిస్తూ వచ్చాను. ప్రభా నువ్వే నాకు కావాలి. అంతకుముందు నాకు ఏదైతే లోకాశలు ఇష్టపడతా వచ్చానో దేవుడిని స్వీకరించిన తర్వాత అవన్నీ అసహ్యం వేసింది. అంటే అదంతా పాపము. అప్పటి వరకు చాలా ప్రీతిగా కనిపించింది నాకు. కానీ ఎప్పుడైతే ప్రభువు నాకు అర్థమయ్యాడో, ఆయన సిలువ నాకు అర్థమవుతూ వచ్చిందో అవన్నీ అసహ్యంగా ఉన్నాయి. అప్పుడు
సినిమాలు సీరియల్ అన్నీ చూసేదాన్ని. చూస్తూ వచ్చినప్పుడు ఒక అక్క ఇలా నేను దేవుణ్ణి అనుకున్నాను, అనుకుంటే మనం సినిమాలు అవి చూడకూడదు ఎందుకంటే అది పాపం అని. అంటే అప్పుడు నాకు తెలియదు, నిజంగానే తెలియదు. ఎప్పుడైతే అక్క చెప్పిందో నిజమే కదా, నేను సినిమా చూస్తున్నాను పాపకు తలంపులు కలుగుతున్నాయి, పాపకు ఆలోచన వస్తున్నాయి, నిజమే ఇదంతా పాపం, నేను ఇంకెప్పుడు చూడకూడదు అని ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్న. ప్రభావ నీకు ఇప్పటికే నా పాపాల వల్ల నేను ఎంతో గాయపరిచాను, నేను ఇంక మరలా నేను గాయపరచదలుచుకోవట్లేదు, నాకు వద్దు ప్రభావ అని చెప్పేసి అప్పటి నుంచి నేను సినిమాలు సీరియల్ చూడటం మానేశాను. మానేసిన తర్వాత మా అమ్మ పిలిచి నెక్స్ట్ స్టోరీ చెప్పేది. అమ్మ నిన్నటి వరకు నువ్వు చూసావు కదా, ఇదిగో నెక్స్ట్ స్టోరీ అని చెప్పేసింది. చెవులు మూసేసుకునేదాన్ని. అమ్మ నాకు ఎప్పుడు చెప్పదు, నేను దేవుని నమ్ముకున్నాను, నాకు ఎప్పుడు చెప్పదు అనేసి ఆ డోర్ వేసేసి నేను యువతలే ఉండేదాన్ని. అలా కొన్ని సంవత్సరాలు గడిపాను. నాకు చెప్పదు దేవుడు అంటే ఈ ఫీలింగ్స్ నాకు చెప్పడానికి నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఈ అపవిత్రతలోకి వెళ్ళకూడదన్న అంశం మాత్రం నాకు తెలుసు అప్పటికి. అందుకే నేను ఏం చేస్తానంటే అవి ఏమి వినకుండా లోపల కూర్చొని ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, మెయిన్ ఎక్కువ బైబిల్ చదవడం, నాకు ఏదైనా డౌట్స్ ఉంటే దేవుడిని అడగడం, అలా చేస్తూ వచ్చేదాన్ని. వచ్చినప్పుడు ఎప్పుడైతే నాకు ఈ సిలువ గురించి అర్థమైన తర్వాత నేను హాస్టల్లో జాయిన్ అయ్యాను. హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత దేవుడు నువ్వు నా బిడ్డవి, నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి అనేసి ఆ వచనం చదువుతున్నప్పుడు నాకు అర్థమవుతున్నప్పుడు మరి బాప్తిస్మం అంటే నా ఇంట్లో ఒప్పుకోగా నేను ఎప్పుడు బాప్తిస్మం తీసుకుంటాను కళ్ళలో కూడా అనుకోలేదు, ఎందుకంటే నాకు అసలు ఈ భక్తే ఇష్టం లేదు ఫస్ట్లో. అట్లాంటిది దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత బైబిల్ చదవాలని ఇష్టం, ప్రార్థన చేసుకోవాలంటే ఇష్టం పుట్టింది. అసలు నాకే ఆశ్చర్యవేసింది, దేవుడితో మాట్లాడాలి, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారో అని వాక్యంలో తను నాతో మాట్లాడడం, ఇక చర్చికి వెళ్ళాలి, ఆ సమయం కంటే ముందే పోవాలని ఆసక్తి నాలో పెంపారుతో వచ్చింది, ఇష్టం వచ్చింది. అంతకుముందు అస్సలు ఇష్టం ఉండేది కాదు. అలాంటిది ఇష్టం అర్థం కాకపోయినా ఇష్టం వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం వచ్చి నేను ఇంకా త్వరగా వెళ్ళడం అలాగే చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్పినప్పుడు అప్పుడు నేను అమ్మకు ఫోన్ చేసి చెప్పాను, అమ్మాయిగా నేను దేవుడు చెప్పారమ్మా బాప్తిస్మం తీసుకుంటానమ్మా అని చెప్పాను. చెప్తే అప్పుడు అమ్మేమో నీకు పెళ్ళవడమ్మా బాప్తిస్మం తీసుకుంటే మన హిందూస్ కదా, మరి మన వాళ్ళు ఎవరు అప్పుడు నేను చేసుకోరు, చూసుకో ఆలోచించుకో, నాకైతే అస్సలు ఇష్టం లేదు అని అంది. అని అంటే మరి అమ్మకి ఇష్టం లేదు అంటే బైబిల్లోనేమో మీ తల్లిదండ్రులు లోబడి ఉండాలి పిల్లలారా అని చెప్పారు కదా, మరి మమ్మేమో ఇష్టపడాలి దేవుడిని బాప్తిస్మం తీసుకోమంటున్నారు, ఎలాగా ఏంటి అనుకుని నా దేవుని దగ్గరికి వచ్చి ఏడవడం మొదలుపెట్టాను. బాబా మమ్మీ అంటుంది, మరి అమ్మకు లోబడం అంటున్నారు కదా మీరు, మరి మీరేమో బాప్తిస్మం తీసుకోమంటున్నారు, ఎలా ప్రభావ అని చెప్పేసి నేను ప్రార్థన చేసి, నేను అప్పుడు బైబిల్ చదివానంటే లైన్గా చదివాను కదా, ఇలా ఓపెన్ చేసి చదివేస్తాను. అలా ఓపెన్ చేసి చదివినప్పుడు దేవుడికి మాట్లాడేసేవాడు. ఇలా ఓపెన్ చేయగానే నా నిమిత్తము తల్లినైనను అక్క చెల్లెలైనను భూములైనా విడిచిపెడితే మీకు 100 రెట్లు నిత్య జీవం కూడా ఇస్తానని చెప్పాడు. అంతే, ఆ మాటతోని వెంటనే వెళ్ళి అమ్మకు చెప్పేశాను, అమ్మ నేను బాప్తిస్మం తీసుకుంటున్నాను, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నాకు దేవుడు చెప్పాడు, నేను తీసేసుకుంటున్నాను అంతే అని చెప్పేసి అమ్మకి ఫోన్లో చెప్పేసి వచ్చేసి పాస్టర్ గారికి పేరు ఇచ్చాను. అప్పుడు మా అమ్మాయి డ్రెస్ పంపించింది నాకు, వైట్ డ్రెస్. అలాగా వాళ్ళ హృదయం కూడా మారుతా వచ్చింది, మా అన్నయ్య కూడా వచ్చేది చూడడం. అలాగ వచ్చినప్పుడు అంతకుముందు ఏంటంటే మా అన్నయ్య నేను బాగా కొట్టుకునేవాడు దేవుని నమ్మకం ముందు. ఎట్లాగంటే మా స్కూల్లో చెప్పేవారు టీచరు, స్త్రీ పురుషుడు ఇద్దరు ఒకటే, స్త్రీని తక్కువగా చూస్తున్నారు. అప్పట్లో ఇది బాగా చెప్పేవారు మా చిన్నప్పుడు, స్త్రీని తక్కువగా చూస్తారు, చూడడం తప్పు, ఇద్దరు పురుషుడు స్త్రీ ఇద్దరు పిల్లలు 1-2 కళ్ళ లాంటి వారు, ఇద్దరిని సమానంగా చూడాలి అని చెప్పేవారు. చెప్తే మా అమ్మాయి అనేది ఆడపిల్ల నువ్వు గురువారం పుట్టావు తగ్గించుకోవాలనేది. అదేంటి మా టీచర్ ఏమో ఇద్దరు సమానమైన అంటుంది, నువ్వేంటి తగ్గించుకోవాలని అంటావు, నువ్వే తప్పు చెప్తున్నావు, నువ్వు అన్నయ్యని సరి చేయకుండా అన్నయ్యని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, తప్పు నీది అని చెప్పేసి మా అమ్మని వాదించేసి, ఇంకా నాకు ఏదైనా కోపం వస్తే వాచెస్ ఉంటే వాచెస్, లేకపోతే కుర్చీలు ఉంటే కుర్చీలు అన్ని డబ్బు పడేస్తాను. అంటే మా నాన్నగారు లేకపోవడంతో నన్ను గారాబం చూడడంతో ఎంత కోపం అంటే ఏది ఉంటే అది నా చేతికి ఏది దొరుకుతుంది విసిరేసేదాన్ని. అట్లాంటి మొండితత్వంతో ఉన్నప్పుడు ఒకరోజు మా అన్నయ్య నన్ను గేలు చేస్తూ వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే కత్తిపేడ పక్కనే కత్తిపేడ ఉంది, ఇసిరేసాను అంతే. అంటే అంత కోపం, అయితే వాడైనా చచ్చిపోవాలి లేకపోతే నేనైనా చనిపోవాలి, ఇలాంటి హృదయంతో ఉండేదాన్ని. అంత కఠినమైన హృదయం అనమాట, ఎక్కడ జాలి కానీ కనికరం కానీ ఏమి ఉండేది కదా హృదయంలో, ఖచ్చితమైన హృదయం ఉండేది. అలా ఉన్నప్పుడు మా
భయపడిపోయాడు. అమ్మో ఏంటిది కత్తి పెట్టేసివేసింది, అమ్మో దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలని, నాకు ఏదైనా కోపం వస్తే అన్ని తాగేసేవాడు మా అన్నయ్య. అలా ఎత్తురో బాగా కొట్లాడుకుని అట్లా ఉండేవాళ్ళు. అట్లా ఉండే అప్పుడు దేవుని దగ్గర నేను రక్షణ పొందిన తర్వాత బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నప్పుడు నేను దేవుని బిడ్డన అయిపోయాను. ఇంకా దేవుడు నేను చక్కగా ఉన్నాను. మా ఇంట్లో వాళ్ళు అస్సలు మంచివాళ్ళు కాదు, నేను ఒక్కదాన్ని మంచితనం నా హృదయం నాకు వచ్చేసింది. నేను దేవుళ్ళో ఉన్నాను, నేను మంచి. అప్పుడు నేను అంతకు ముందు ఏం చేశాను, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా నేను పాపిని, నన్ను రక్షించు, ఇట్లాంటి హృదయంలో నుంచి ఎప్పుడైతే రక్షణ పొందానో అతిశయం స్టార్ట్ అయింది. ఏంటో విచిత్రంగా ఏంటిది నాకు తెలియదు. అప్పుడు అతిశయం అని గర్వం అని నాకు తెలియకుండానే నా హృదయంలో అందరూ అబ్బా పూజ చాలా బాగా చేస్తుంది, చాలా బాగుంటుందని చెప్పేటప్పటికి నాకు తెలియకుండానే నా హృదయంలో గర్వం స్టార్ట్ అయిపోయింది. అది నాకు తర్వాత తెలిసింది, అప్పట్లో నాకు తెలియలేదు. గర్వం స్టార్ట్ అయిపోయి ఏంటంటే అంతకు ముందు ఉన్నంత రిలేషన్ నాకు దేవునితో లేదు. ఇదివరకు తీస్తే చదివితే వచ్చేసింది వాక్యం, అర్థమైపోయింది. ఇప్పుడు నాకు ఏం అర్థం కావట్లేదు. ఏంటి నేను రక్షణ పొందకముందేమో దేవుడు అన్నీ నాతో మాట్లాడేవారు, ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు. ఎవరికైనా చెప్దామంటే అందరూ తిడతారేమో, ఏమనుకుంటారో ఏంటో అనుకుని రహస్యంగానే ఉండేది. రహస్యంగానే ఉంటూ ప్రభావ మాట్లాడలేదని కానీ సమాధానం ఉండేది కాదు. ఎందుకంటే హృదయంలో గర్వం ప్రవేశించిందన్న విషయం నేను గమనించలేకపోతే వచ్చి అలాగా నేను పాస్ అవుతా వస్తా ఉన్నప్పుడు దేవుడు నేను ప్రభా నేను నీకోసం అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, ఇలా ఉంటాను అలా ఉంటానని ఏయో తీర్మానాలు అలా హృదయంలో గర్వంతోనే అలా ఉండేది హృదయం. ఉంటా ఉన్నప్పుడు అలా జరుగుతున్నప్పుడు దేవుడు అన్నాడు, ఒకే ఒక్క మాట చెప్పాడు, నీవును నీ ఇంటి వారును యెహోవాను సేవించెదరు అనేసి. అది యెహోషువ చెప్తున్న మాట, కానీ దేవుడు ఆ వాక్యం ద్వారా నా మనసుకు తాకుతూ వచ్చేది. ఏంటిది, మా అన్నయ్య అస్సలు మారడు, మా అమ్మ అస్సలు మారడు, నేను కాబట్టి మంచిదాన్ని కాబట్టి మారిపోయాను, కానీ వీళ్ళు ఎక్కడ మారుతారు, దేవుడేమో వీళ్ళు మారుతారని చెప్తున్నాడు, ఏంటో చూద్దాం అన్నట్టుగా నా మనసు ఉండేది. కానీ ఓ పక్క నుంచి దేవుడు కదా, సర్వలోక సృష్టికర్త కదా, ఇది చెప్తున్నారేంటి అనేసి ఒక రకంగా ఉండేది, ఒక రకమైన భయం ఉండేది. ఇలా ఇన్ని పరిస్థితులన్నింటిలో తర్వాత ఇంటికి వచ్చాను, హాస్టల్ అయిపోయింది, ఇంటికి వచ్చిన తర్వాత దేవుడు ఏం చెప్పారంటే, మొట్టమొదటిగా నేను ఇలాగా ఇద్దరు ఒకసారి ఇలా కొట్టేసుకుంటే అప్పుడు నేను ఏడుస్తూనే ప్రభా చాలా మందికి తండ్రులు ఇచ్చాను, నాకు ఎందుకు తండ్రులు ఇవ్వలేదో నాకు తెలియదు, కానీ మా అన్నయ్యతో నేను చాలా విసిగిపోతున్నాను, అసలు చాలా గొడవలు, అసలు నాకు అసలు మనశ్శాంతి లేదు ప్రభా ఏంటి అని చెప్పేసి నేను అలా ప్రార్థన చేసుకుంటా బైబిల్ నేను మామూలుగా డైలీ పోస్ట్ చదువుతా ఉన్నప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే ఈ మాట ద్వారా మాట్లాడాను. అంటే నేను షాక్ అయిపోయాను. ఇంకా సహోదరుడు నీ సహోదరుడు క్షమించకపోతే నేను నిన్ను క్షమించను అన్నారు. అదేంటి తప్పు చేసిందేమో తను నన్ను క్షమించమంటారేంటి? నేను ప్రతిసారి దేవునితో వాదనకు దిగేదాన్ని. అంటే అంత కఠినమైన గర్వ హృదయం నాది. ఇందాక చదువుకున్నాం కదా, మోయాబీలు గర్విష్ఠులు అంటారని, అట్లాగే నా హృదయం కూడా ఇంకా గర్వంతో ఉండేది దేవుని ఎదుట కూడా. ఇంకా చెప్పాలంటే మనుషులు గర్వపడడం వేరు, నేను దేవుని ఎదుటే గర్వపడిన చెడ్డ మనసు నాది. అంటే అంత గ్రహింపు లేని బుద్ధిహీనమైన మూర్ఖ స్వభావం నాది. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా దేవుడు కనికరించి మరలా మాట్లాడుకోవచ్చు, మీ సహోదరుని క్షమించాను, నా వల్ల కాలేదు. ఎప్పుడైనా వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటే నా చిన్నప్పుడు నా ఊహ తెలిసినప్పటి నుంచి మా అన్నయ్య మళ్ళీ వచ్చి నాతో మాట్లాడారు, కానీ ఒక్క రోజు కూడా నేను వెళ్ళి అన్నయ్య పిలిచింది లేదు. ఎందుకంటే నేను అలా తగ్గించుకోలేను, నా వల్ల అవ్వదు. అది తగ్గింపని కూడా నాకు తెలియదు. ఇదే గొప్ప అనుకునేదాన్ని, అసలు మాట్లాడకపోవడమే ఉన్నతమైన స్థాయి అనుకునేదాన్ని, గర్వించడమే గొప్పది అనుకునేదాన్ని. అనుకొని నేను ఎప్పుడు మాట్లాడేది. అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడిన తర్వాత చాలా వేదన పడ్డాను. తగ్గించుకోవాలంటే మా అన్నయ్య సొంత అన్న దగ్గరికి వెళ్ళాలంటేనే నేను తగ్గించుకోలేకపోయాను. అప్పుడు ప్రభా నువ్వు మా అన్నయ్యని కూడా ఎంత ప్రేమిస్తున్నావే, మా అన్నయ్య పట్ల కూడా నన్ను మాత్రమే కాదు మా అన్నయ్యని కూడా నువ్వు చాలా ప్రేమిస్తున్నావు కదా, అందుకే క్షమించమంటున్నావు కదా, నువ్వు చాలా ప్రేమ కలిగిన దేవుడు ప్రభా అనేసి మళ్ళీ నా మనసే మారింది.
మారి ఫస్ట్ టైం నా లైఫ్లో వెళ్ళి అన్నయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. అన్నయ్య దేవుడిని క్షమించమన్నారు, నీతో మాట్లాడమన్నారు అన్నాను. అనగానే మా అన్నయ్య అపహాస్యంగా నవ్వాడు. ఏ దేవుడు అంట అదంట ఇదంట అని చెప్పేసి అపహాస్యంగా మాట్లాడితే చిచ్చి వీడితో ఆయన మాట్లాడింది అనుకున్నాను. కానీ కాదు కదా అనుకోకూడదు, దేవుడు చెప్పారు కాబట్టి చేశాను, ఇలా అనుకోకూడదు మనం అని మళ్ళా నా మనసుకు అనిపించింది. అలాగా చెప్తూ దేవుడు ఈయన అని నా తర్వాత ఏం చెప్పారంటే, అంతకు ముందెప్పుడు ఇంట్లో ఒక పని కూడా చేసేదాన్ని కాదు, ఇల్లు చూడడంతో సహా నా కంచం కూడా మా అమ్మాయి పోమేది, నా బట్టలు ఏంటి అన్ని మా అమ్మాయి అంటే చెయ్యాలన్న విషయం కూడా నాకు తెలిసేది కాదు. తెలియకపోతే దేవుడు నా ఇంటి పనులు చేయడం నాకు నేర్పించాడు. ఫస్ట్ ఇల్లు తుడవడం, నేను దేవుడిని నమ్ముకోవడం అంటే ఎప్పుడో ఏదో చేసేస్తాను అనుకున్నాను. నేను నాకు తెలిసిపోయింది, దేవుడు వల్ల తెలిసిపోయింది, నిజ దేవుడు వల్ల తెలిసిపోయింది, ఇవన్నీ అబద్ధ దేవుళ్ళు, నేను సాక్షిగా జీవించేస్తాను ఏదో అనుకుంటున్నాను నేను. కానీ దేవుడు ఈ సాక్ష్యాలు ఇవన్నీ కాదు, ఫస్ట్ నువ్వు ఇంట్లో పనిచేయన్నారు. అవన్నీ నేర్పించినప్పుడు ఫస్ట్ ఇదంతా చూస్తా ఉంటే అన్క్లీన్గా ఉంది, అంటే శుభ్రంగా లేదు. లేదంటే చిచ్చి ఇలా ఉన్నాయేంటి, బాత్రూమ్స్ ఇలా ఉన్నాయేంటి, ఇవి నేను క్లీన్ చేయాలా ప్రవ్వా ఏంటి పరీక్ష అనుకునేటప్పటికి సరే దేవుడు చెప్పాడు కదా చేద్దాం అనేసి మనసుని ఎలా స్థిరపరచుకుని తగ్గించుకొని వెళ్ళి అన్ని క్లీన్ చేసిన తర్వాత చూస్తే చాలా అందంగా ఉండేది. అప్పుడు అందులో క్లీన్నెస్లో ఇంత ఆనందం ఉందా అనేసి అప్పటి నుంచి క్లీన్ చేయడం ఆనందించడం మొదలుపెట్టాను. అన్ని క్లీన్ చేయడం మొదలుపెట్టడం స్టార్ట్ చేశాను. నిజంగా దేవుడి మాట వింటున్నప్పుడు ఫస్ట్ చాలా కష్టంగా అనిపించిన చేసేది చాలా బాగుంది అన్న ఫీలింగ్ నాలో కలిగింది. అప్పటి నుంచి దేవుడు ఏం మాట్లాడతారా, అందులో నేను ఏం నేర్చుకోవాలా అన్న ఇంట్రెస్ట్ పుట్టింది. అప్పటి వరకు పాపం మీద ఇష్టం ఏం చేసేదంటే దేవుడు అంటే ఇష్టం లేకుండా చేసింది. ఎప్పుడైతే దేవుని ప్రేమ ఆ శిలువ కార్యం అర్థమవుతూ వచ్చిందో ఎంతో చెడ్డతనంతో గర్వంతో అసలు మదీయతో ఏం చేస్తాను నాకే తెలియదు అట్లాంటి స్థితిలో ఉన్న నన్ను దేవుని వాక్యము వెలిగిస్తూ వచ్చింది. ఒక్కొక్క స్టెప్ తర్వాత నేను సంఘంలోకి వెళ్ళడం, అక్కడ కొంత పరిచర్యని నేర్చుకోవడం, మళ్ళీ నేను బిఎడ్ చేస్తూ వచ్చానండి, వాళ్ళు చదువుతూ వచ్చేదాన్ని, అక్కడ టీచింగ్ అది నేర్చుకుంటూ వచ్చాను. తర్వాత స్కూల్లో చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు సంబంధాలు వచ్చేవి. సంబంధాలు రాకముందు నేనేంటంటే బాగా అలంకారంతో ఉండేదాన్ని కదండి. ఉన్నప్పుడు నేను ఎప్పుడైతే ప్రభువుని సిలువ విషయంలో అది చూస్తూ వచ్చానో గ్రహింపు అంటే దృశ్యం కాదు కానీ ఆ సిలువ దేవుడు బలయ్యాడు అన్న గ్రహింపు అయితే వచ్చిందో ఆ సిలువలో ఆయన ఎలా ఉన్నాడు, ఏమీ లేనివాడుగా ఉన్నాడు. అసలు ఆయన దగ్గర ఏమీ లేదు, ఐశ్వర్యవంతుడు, సకల ఐశ్వర్యం ఆయన దగ్గర ఉంది. అట్లాంటిది దేవుడు నా కోసము అలా అయిపోతూ వచ్చాడు. అంతేకాదు నీ లైఫ్లో దేవుడు తప్ప వేరెవ్వరూ ఉండకూడదని నాకు దేవుడు చెప్పారు, హృదయంలో గ్రహింపు. అలాగ నేను దేవుడిని తెలుసుకుంటూ వస్తా ఉన్నప్పుడు నేను ఫేర్ అండ్ లవ్లీ రాసేదాన్ని, అంతాన్ని బట్టి రాసేదాన్ని, నెయిల్స్కి అవన్నీ వేసేదాన్ని, అవన్నీ మొత్తం మనకి అలంకరణ ఏవైతే ఉంటాయో అవన్నీ చేసేదాన్ని. కానీ చేసినప్పుడల్లా నా మనసు ఏంటంటే ఇతరులకి నేను వాళ్ళు చూసి నన్ను ఇష్టపడాలి అన్న హృదయం నాలో ఉండేది. నన్ను ఇలా చూస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఇలాంటి హృదయాలన్నీ కూడా నాలో ఉండేవి. ఎప్పుడైతే నేను దేవుడు తెలుసుకున్నానో ఇక అవన్నీ ఇలా తీసాను. అప్పటి నుంచి నేను ఇంకేది రాయలేదు. ప్రభా నేను అంతకుముందు మనుషులకి అందంగా కనబడాలని మనుషుల కోసం జీవిస్తూ వచ్చాను, కానీ నేను ఇప్పటి నుంచి మీకోసం జీవిస్తాను ప్రభా, నాకు ఇవన్నీ వద్దు అనేసి అప్పటి నుంచి నేను వీటన్నింటినీ తొలగించడం జరిగింది. అప్పుడు నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది, ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టాడు కానీ ఆయన ఏం లక్ష్య పెడతాడు, హృదయాన్ని లక్ష్య. ఇదే మాట చెప్పి మా అమ్మ ఏమన్నదంటే అన్నీ పెట్టుకోవచ్చు అని చెప్పింది. కానీ దేవుడు నమ్ముకున్న తర్వాత ఇదే మాట దేవుడు లక్ష్య పెడితే నీకెందుకు అన్న మనసు వచ్చింది. ఇది నాకే గ్రహింపయిందండి, ఎవరో చెప్పలేదు నాకే ఇవన్నీ నేను మనుషుల కోసం చేశాను, కానీ ఇక్కడ నుంచి మనుషుల కోసం నేను జీవించకూడదు, నా ప్రభు కోసం జీవించాలి. ఆయన నా కోసం మొత్తం కోల్పోయినప్పుడు నేను వాటన్నిటిని ధరించుకుని నాకెందుకు అన్న మనసు నాలో ఏర్పడుతూ వచ్చింది. వాటన్నిటిని తొలగించేస్తూ వచ్చాను. తర్వాత మాకు సంబంధాలు చూస్తూ వచ్చేవారు. సంబంధాలు చూస్తే వాళ్ళేమో తాళ్ళు కట్టుకోవాలి అవి అనేవారు, క్యాష్ చూసేవారు, ఇవన్నీ చూసేవారు. ఇవన్నీ వాక్యానుసారం కాదు అని నాకు తెలుసు. అందుకే నేను చెప్పేదాన్ని కాదు, నేను అలాగే చేసుకోనండి,
చేసుకోకపోతే ఇలా ఉండిపోతానేమో కానీ ఇట్లా దేవుని వ్యతిరేకమైన వివాహాలు మాత్రం నేను చేసుకోను అని అంటే వయసు అయిపోతుంది. అందరూ కంగారు పడతారు కదా, చుట్టుపక్కల 100 మంది 100 రకాలు చెప్తారు. కొందరేమో చిన్న చిన్న చెవులు పెట్టుకోమ్మా, పురుషులు అన్నాక మరీ ఇంకా చెవులు లేకపోతే అలాగా కొంచెం ఇష్టపడాలి కదా అది ఇదని కొందరు సలహా ఇస్తూ వచ్చారు. వాళ్ళకి ప్రేమకి మంచిదే కానీ అది సరైన ప్రేమ కాదనిపించేది నాకు, ఎందుకంటే వాక్యానుసరమైన కాదు కదా అనేసి సరిలేక అవి చెప్పినందుకు మీ ప్రేమకు నేను వందనాలు కానీ ఇది వాక్యానుసరం కాదక్క అని చెప్పేదాన్ని. వాళ్ళకి కోపం వచ్చి తెలిపేవారు. సరే అలా వెళ్తూ ఉన్నప్పుడు సంబంధాలు వచ్చేవి వెళ్ళేవి. అప్పుడు నేను మా చుట్టూ అంతా అన్యజనులు. ప్రభా ఇది నమ్ముకున్నాను కదా, మరి నీ నామాన్ని ధరించి ఉన్నాను కానీ ఇలా వచ్చి వెళ్ళిపోతున్నాయి, ఇది నీ నామానికి అవమానం కదా, మరి దీన్ని ఎందుకు మీరు అనుమతిస్తున్నారు, మీ ఉద్దేశం ఏంటి, అసలు వివాహం చేసుకోవడం మీ చిత్తమేనా కాదా అని అనిపించేది. కానీ మనసులో ఒక భయం, అమ్మో ఎలా అడుగుతున్నానండి, ఒకవేళ వివాహం వద్దనంటే ఆ పరిస్థితి తలుచుకోవడమే భయం కదా, వద్దు అలా ఎడక్కు, దేవుని చిత్తం అడుగు అంతే నా మనసు చెప్తా ఉన్నాను. అప్పుడు నేను ఏ సంబంధం వచ్చినా కానీ ప్రభా నీ చిత్తం అయితే నడిపించు, నీ చిత్తం కాకపోతే పరిపూర్ణంగా దూరం చేసి ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా పర్లేదు, నీ చిత్తం కానీ ఏది కూడా నాకు వద్దు ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకుంటాను. అలాగే వచ్చిన సంబంధం వల్ల వెళ్ళిపోయింది, ఏదో ఒకటి చేసి వెళ్ళిపోతా అంటే అప్పుడు నేను ప్రార్థన చేసుకునేదాన్ని, ప్రభా ఏంటి నీ చిత్తం ఏంటి బయలుపరచండి అంటే అప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా నువ్వు వివాహం కోరవద్దు, పరలోక రాజ్యం నిమిత్తం నపుంసకులుగా ఉన్నవారు కలరు అని చెప్పేసి ఉంటుంది. ఆ వచనాలు దేవుడు నాకు మాట్లాడుతూ వచ్చాడు. ఇంకా ప్రాణాత్మ దేహములు ప్రభు కొరకే, ఇక జీవించుట ఆయన కొరకే, నీ దేహము సహా ఆయనకి సమర్పించుకోవాలన్న విషయము నాకు పాఠం ద్వారా వాక్యం ద్వారా నాకు అర్థమైతే వచ్చింది. కానీ నేను తోసిపుచ్చేసాను, ఎందుకంటే అది నా ముందు ఎవరు లేరు, వివాహం లేకుండా దేవుడి కొరకు జీవించి ఎలా జీవించాలో నాకు తెలియదు, ఎట్లా ముందుకెళ్ళాలో తెలియదు. అందుకే నేను ఏం చేస్తానంటే అట్లా కట్ చేసేదాన్ని. దేవుడు చెప్తున్నప్పటికీ నోరు నొక్కేసాను అనమాట, నాకు ఏం తెరమన్నట్టుగా ఉండేదాన్ని. కానీ లోపం జరిగిపోయేది, ఇలాగ రెండింటి మధ్యలో అలా కొట్టుమిట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఈలాగా మా అన్నయ్య రక్షణలోకి వచ్చి ఆయన దేవుడు శిలువ కార్యం ఆయన కూడా చూపిస్తూ వచ్చారు. ఆయన రక్షణలోకి వచ్చిన తర్వాత ఆయన సేవ కూడా వచ్చారు. మెల్లమెల్లగా సేవ కూడా రావడం జరిగింది. అలా జరుగుతూ వస్తూ ఉన్నప్పుడు మా అన్నయ్య ఏంటంటే సేవ విషయాలన్నీ అర్థమైన తర్వాత, కొంచెం పూర్తిగా కాదు కానీ కొంచెం అర్థమైన తర్వాత దేవుడు సేవ చేసేటప్పుడు వివాహం చేసుకోకపోవడమే మంచిదని చెప్పేవాడు. చెప్తే ఆ మాటలన్నీ నన్ను తాకేవి, అదేంటి ఇలా చెప్తున్నారు ఏంటి అని అంటే, ఎందుకంటే సంఘ విషయాలు వ్యక్తుల గురించి అన్నీ చెప్పేవారు. చెప్పి మా అన్నయ్య చాలా బాధపడేవారు. ఇలా ఉంటుంది సేవ అంటే, ఇట్లా ఉంటుంది, ఎన్నో శ్రమలు ఉంటాయి, పరిస్థితులు ఉంటాయి, అయితే వీటన్నింటిలో సమర్పించుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేవారు. అవన్నీ నాకు తెలియదు. మా అన్నయ్య సమర్పించుకోవాలని చెప్పేవారు. ఆ మాటలన్నీ నేను నువ్వలా ఉందని నాకు చెప్పేది మనసు. దేవుని వాక్యం చెప్తా ఉంటే కాదు అని నేను తోసుకుంటూ వచ్చేదాన్ని. కానీ తర్వాత అన్నయ్యకి దేవుడు ఒక ఆమె సిద్ధపరుస్తూ వచ్చారు, అది చూపిస్తూ వచ్చారు. అలాగా తన వివాహం జరుగుతూ వచ్చింది. అప్పుడు నేను కూడా అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు నాకు ఈ ఒప్పుదల కలుగుతూ వచ్చింది. కలిగిన తర్వాత నేను ఒకరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని అప్పుడు ఆ నిర్ణయాన్ని నేను ప్రభు చెప్తున్నారు అని నాకు అర్థమయ్యి నేను ఆ నిర్ణయం మా ఇంట్లో ప్రజెంట్ చేశాను. అన్నయ్య ఇలాగా అని చెప్తే వాళ్ళు ఫస్ట్ అయితే అన్నయ్య అయితే అంగీకరించారు, కానీ అమ్మ అయితే మాత్రం ఫస్ట్ షాక్ అయ్యి అమ్మో ఇలా అయితే చాలా కష్టం అనేసి బాధపడిపోయింది. అప్పుడు ఇంకా రక్షణ గురించి తెలియదు కాబట్టి నేను వాళ్ళని చెప్తూ వచ్చాను, అమ్మ దేవుని చిత్తం అంటే ఇదే అని ఉండదు, ఒక్కొక్క పాత్రను ఒక్కొక్క విధంగా దేవుడు సిద్ధపరుస్తాడు. ఏమో నా భవిష్యత్తు దేవుడు అలా నిర్ణయించాడు, అట్లా దేవుడు నన్ను నడిపిస్తాడు, నువ్వు నమ్మితే దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు, ముందు నువ్వు రక్షణ పొందు అనేసి కొన్ని మాటలు ఆవిడకి చెప్పిన తర్వాత ఫస్ట్లో ఆమె నమ్మలేకపోయింది. కానీ రాను తనకి గ్రహింపు అయితే వచ్చింది. తను కూడా నాకు సపోర్ట్ ఇచ్చింది అన్నమాట. అలాగా వివాహ విషయంలో కూడా దేవుడు నాకు సమాధానం ఇచ్చింది. అప్పటి వరకు నాకు సమాధానం లేదు, సంబంధం వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు నాకు సమాధానం లేదు. కానీ ఎప్పుడైతే నేను ఆ డెసిషన్ చెప్పానో అప్పటి నుంచి నాకు చాలా ఫ్రీనెస్ వచ్చింది. ఇక అక్కడి నుంచి నాకు సువార్త విషయంలో భారం కలిగింది.
అంటే నేను సంఘంలోకి వెళ్ళి వాక్యం వింటున్నప్పుడు అసలు దేవుడు అంటే ఎవరు, సువార్త అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, సంఘం అంటే ఏంటి, ఇవన్నీ చెబుతా ఉన్నప్పుడు అంతకుముందు నేను చర్చికి వెళ్ళాలని వినేదాన్ని కానీ ఇంతలా గ్రహింపయ్యేది కాదు. ఎప్పుడైతే నేను డెసిషన్ కరెక్ట్ చేశానో ఇక అప్పటి నుంచి నాకు అయ్యి ఓపెన్ అయినట్టుగా, కళ్ళు తెరవబడినట్టుగా వచనాలు హృదయంలో గ్రహింపడం స్టార్ట్ అయ్యి అప్పుడు నేను సువార్తకు వెళ్ళడం, స్త్రీల పరిచయం చేయడం దేవుడు అనుమతిస్తూ వచ్చారు. అది కూడా చాలా అద్భుతంగా అసలు నేను ఊహించలేదు. చర్చిలో కూడా అలా ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు దేవుడు కొంత లేపి కొన్ని సిచ్యువేషన్స్ అనుమతించి నన్ను అది నిలబెడుతూ వచ్చారు. అలాగా ప్రస్తుతానికి చిన్న సంఘంలో మేము కొనసాగుతూ వస్తూ ఉన్నామండి. అయితే ఇది మనం సంఘంతో కలిసి ఉన్న విశ్వాస పోరాటం ఒంటరిది. అలానే ఒంటరిగా కాదు, సహవాసంగానే మళ్ళీ మనం వెళ్తూ ఉండాలి. మనం చాలాసార్లు ఏంటంటే సహవాసం దగ్గరేమో సింగిల్గా ఆలోచిస్తాము, సింగిల్ దగ్గరేమో సహవాసం ఆలోచిస్తాం. అందుకే మనం చాలా స్ట్రగుల్ అవుతాం. ఈ అంశం నాకు అర్థమైన తర్వాత నేను చాలా విడుదల పొందాను. ఏంటంటే సహవాసంగా ఉండే దగ్గరేమో సింగిల్గా ఆలోచిస్తాం, సింగిల్గా వెళ్ళే దగ్గరేమో సహవాసంగా ఆలోచిస్తాం. ఈ కొద్ది విషయం మనకి కొంచెం రివీల్ అయితే మనం చాలా విడుదల పొందుతాం, సంఘ విషయాల నుండి వ్యక్తిగత విషయాల నుండి. అలాగా దేవుడు నన్ను ఇప్పటి వరకు నడిపిస్తూ వచ్చారు. సిస్టర్ వాళ్ళు, బ్రదర్ వాళ్ళు కూడా ఇక్కడికి ఆహ్వానిస్తూ వచ్చారు. ఇవన్నీ బోధించడమే, ప్రతిదీ కూడా ప్రభువే నేర్పిస్తూ వచ్చారండి. ఇక ముందు వెళ్ళబోయే ప్రతి పరిస్థితిలో కూడా, ఎందుకంటే ఈ ఒంటరి జీవితం భర్త లేని వారికి ఆయనే భర్త. నాకు దేవుడు భర్త, నాకు తండ్రి, అన్నీ ఆయనే. ఇప్పుడు ఆయన మీద ఆనుకొని మనకు కనిపించరు. చెప్పాను కదా, విగ్రహాలు ఏమవుతాయి, భౌతికంగా కనిపిస్తాయి, కానీ మన దేవుడు అదృశ్యుడు, కానీ మనతోనే ఉంటారు. ఇది విశ్వాస పోరాటం. ఇది ఆయన నడిపించాలి, మన వల్ల ఇది కాదు. ఈ విశ్వాస పోరాటంలో మీరందరూ ఎలా అయితే, మీరు కూడా చాలా సిచ్యువేషన్స్ నుంచి వచ్చి ఇక్కడ సన్నిధి కూర్చున్నారు. మీరందరూ నా మీద చాలా గొప్పవారే అని తలంచుతున్నాను. అంటే విశ్వాస యాత్రలు ఇక్కడికి వచ్చారంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అది నాకు దేవుడు అనుభవపూర్వకంగా నేర్పించిన ఒక్క వ్యక్తి, ఒక చిన్న పాప వచ్చినా కానీ సంఘంలో చాలా చాలా విలువైంది, చాలా ఉత్తమమైంది, చాలా ప్రశస్తమైంది అన్న విషయాలు నాకు సంఘంలో చాలా బాగా దేవుడు నేర్పిస్తవచ్చు. ప్రతి చిన్న వ్యక్తి కూడా ఎంత పాప అయినా సరే దేవుని సంఘానికి వచ్చారంటే చాలు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. దేవుని సేవకులైనా సరే ఈ విషయాలు దేవుని సంఘంలో నాకు దేవుడు బోధిస్తూ వచ్చారు. ఎంత సంతోషం అంటే నిజంగా అంతకుముందు నేను లోకంలో సంతోషం అనుకున్నాను, కానీ అదంత భారం, పాపం అనేది భారం. అది పోయిన తర్వాత దేవుని సన్నిధిలో చాలా సంతోషం, చాలా విడుదల, చాలా ఆదరణ, సకల ఐశ్వర్యాలు దేవుని సంఘంలోనే ఉన్నాయని దేవుని వాక్యం చెప్తారు. అట్లాంటి కృపలోనికి ఈ పాపని కూడా నడిపిస్తూ వచ్చాడు దేవుడు. మరి ఎన్నో సిచ్యువేషన్స్లో నేను దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పటికీ దేవుడు కృప చెప్పున నేను మీ మధ్యలో ఉన్నానంటే ఎప్పుడో చనిపోవాలి, అది నా పాపాలు చేత. కానీ దేవుని మహాకనికరం, దేవుని కృప చేత నేను ఇంకా సజీవంగా ఉన్నానండి. అయితే ముందున్న దినాల్లో కూడా ఎట్లా వెళ్ళాలో దేవుడు నడిపింపు కొరకు, దేవుని చిత్తం కొరకు మీరు కూడా ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాను. దేవుని పొందలను మీ అందరూ